This conference will now be recorded. Good morning, everybody. మార్నింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ప్రీవియస్ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. సో స్క్రీన్ కనబడుతుంది కదా? రైట్. సో మనకి డాకర్ కమాండ్స్ మీరు ఎలా చెప్పాలంటే మనకి లైనెక్స్ కమాండ్స్ ఉంటాయి కదా, లైనెక్స్ కమాండ్స్. సో మనము అలాగే డాకర్ కమాండ్స్ కూడా సో డాకర్ కమాండ్స్ చాలా ఉంటాయి. లైక్ లైనెక్స్ కమాండ్స్ లాగా డాకర్ కమాండ్స్ కూడా చాలా ఉంటాయి. కానీ మనం తర్వాత ఏం నేర్చుకున్నాం? షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం. రైట్. షెల్ స్క్రిప్టింగ్ ఎందుకు నేర్చుకున్నాం అంటే ఒకవేళ మనము డైలీ మనము అజ్యూమ్ ఒక 20 కమాండ్స్, మనకి డైలీ 20 కమాండ్స్ మనము రెగ్యులర్గా ఒక టాస్క్ చేయాలి అంటే ఆ 20 కమాండ్స్ సీక్వెన్స్గా మనం రన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. రైట్. అలాంటప్పుడు మీరు 20 కమాండ్స్ ఇండివిజువల్గా మీరు రన్ చేయకుండా మనము ఒక ఫైల్లో ఆ స్క్రిప్ట్ కమాండ్స్ అన్ని కూడా మనం ఫైల్లో రాస్తాం. దాన్నే షెల్ స్క్రిప్టింగ్ అంటాం. ఇంకా చెప్పాలి అంటే అక్కడ కండిషన్స్ కూడా యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్స్ అవి యూజ్ చేసి మనం కండిషనల్లీ మనం కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం షెల్ స్క్రిప్టింగ్లో. రైట్. అంటే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మనము రియల్ టైంలో లైనక్స్ కమాండ్స్ ఎప్పుడో కానీ వాడం. మోస్ట్లీ షెల్ స్క్రిప్ట్స్ అవి వాడుతూ ఉంటాం. బట్ జనరల్గా లైనక్స్ కమాండ్స్ కూడా వాడుతూ ఉంటాం. బట్ కలెక్షన్ ఆఫ్ కమాండ్స్ మీరు రన్ చేయాలి ఎట్ ఏ టైం అనుకున్నప్పుడు మాత్రం షెల్ స్క్రిప్టింగే వాడతాం. అట్లాగే డాకర్లో కూడా డాకర్ కమాండ్స్ కూడా మనము రెగ్యులర్గా వాడమండి. మోస్ట్లీ మనం ఆ డాకర్ కమాండ్స్ అన్నీ కూడా ఒక ఫైల్లో రాస్తాం. సేమ్ లైక్ షెల్ స్క్రిప్టింగ్లో ఎలా రాస్తామో అలాగే డాకర్ కమాండ్స్ కూడా ఒక ఫైల్లో మనం రాస్తాం. సో ఆ ఫైల్ని మనం ఏమంటాం అంటే డాకర్ ఫైల్ అంటాం. డాకర్ ఫైల్. ఎఫ్ చూడండి స్మాల్ అండ్ స్పేస్ లేదు చూడండి, సింగిల్ వర్డ్ డాకర్ ఫైల్. ఈ డాకర్ ఫైల్లో మనం డాకర్ కమాండ్స్ అన్ని రాస్తాం. సో అందుకే నేను రెండింటిని కంపేర్ చేస్తున్నాను సో దట్ మీరు ఈజీగా అర్థం చేసుకుంటారని రాస్తాను అక్కడ. ఓకే. అంతేగాని రెండు సేమ్ కాదు. ఓకే. పర్పస్ కోసమే నేను రెండు మీకు పక్కన మీకు మ్యాచ్ చూపిస్తున్నాను. సో డాకర్ ఫైల్, ఓకే, డాకర్ ఫైల్ కంటైన్స్ set of instructions to build docker image. అంటే మనం కస్టమ్ ఇమేజ్ బిల్డ్ చేసేవాళ్ళం కదా. సో మీరు ఇక్కడ కూడా మనము కస్టమ్ ఇమేజ్ బిల్డ్ చేయాలి అంటే మనము డాకర్ ఫైల్ వాడతాం. డాకర్ ఫైల్ వాడి మనము డాకర్ ఇమేజ్ బిల్డ్ చేస్తాం. ఎలా అయితే కస్టమ్ ఇమేజ్ బిల్డ్ చేస్తామో మనము డాకర్ ఫైల్ వాడి బిల్డ్ చేస్తాం. అయితే ఇంతవరకు మనము ఏం చేసామంటే డాకర్ హబ్ యూజ్ చేసాం. డాకర్ హబ్లో మనకి అన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ఉన్నాయి, రెడీమేడ్ ఇమేజెస్ ఉన్నాయి. కాకపోతే సపోజ్ మనకి మన ఓన్ ఇమేజెస్ కావాలి, మన ఓన్ ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తాం? అది మనం డాకర్ ఫైల్ ద్వారా చేస్తాం. రైట్. సో ఇమేజ్లో ఏముంటుందండి? ఒక ఇమేజ్లో ఏం చేస్తాం మనం? మామూలుగా మీరు ఇంతకుముందు అయితే మనము అపాచీ వెబ్సైట్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమేమి ఉన్నాయి ఇమేజ్లో? ఇమేజ్ కంటైన్స్ వాట్? నార్మల్లీ if you want to deploy a web application, then a image contains ఏముంటాయండి? ఈజీగా ఒక ఓఎస్ ఉంటుంది అండ్ కోడ్ ఉంటుంది. ఓకే. మనం డౌన్లోడ్ చేసిన కోడ్ సింపుల్ కోడ్. ఒకవేళ జావా అనుకోండి, జావా కోడ్తో పాటు జావాకు సంబంధించిన డిపెండెంట్ ఫైల్స్ కోడ్ కూడా కావాలి. కోడ్ అండ్ డిపెండెంట్ బైనరీ ఫైల్స్, బైనరీ అండ్ లైబ్రరీ ఫైల్స్. రైట్. సో అండ్ ఇంకేముంటుంది? వెబ్ సర్వర్, రైట్, వెబ్ సర్వర్ ఎట్సెట్రా. అంటే ఒక ఇమేజ్లో ఏముంటాయి? ఇవన్నీ ఉంటాయి. ఓఎస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. రైట్. సో డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇవన్నీ కూడా మనం ఒక డాకర్ ఫైల్లో మనం
ఇవన్నీ డిపెండెన్సీస్ అన్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. రైట్, ఎలా చేస్తామో చూద్దాం. సో టు రైట్ ఏ డాకర్ ఫైల్ we have to use below keywords. బిలో కీవర్డ్స్ జనరల్గా చాలా ఉంటాయండి, అందులో మెయిన్ చెప్తాను మీకు. బిలో కీవర్డ్స్ ఏంటవి? ఫస్ట్ వన్ వచ్చేసి కీవర్డ్ వచ్చేసి ఫ్రమ్. మీరు స్మాల్ లెటర్ కూడా రాయొచ్చు, స్మాల్ క్యాపిటల్ ఏదైనా వాడచ్చు మీరు. జనరల్గా అయితే క్యాపిటల్ లెటర్స్ వాడతాం. రన్ కమాండ్, సిఎండి కమాండ్, యూజర్ కమాండ్, ఇవన్నీ ఏంటో డిస్కస్ చేద్దాం. కాపీ కమాండ్. అంటే ఒక డాకర్ ఫైల్లో మీరు వర్క్ చేయాలి అంటే ఈ కమాండ్స్ ద్వారానే మనం వర్క్ చేస్తాం. ఈ కమాండ్స్ లేకుండా మనం వర్క్ చేయలేం. కాబట్టి ఈ కమాండ్స్ కంపల్సరీగా మనం వాడాలి. వీటితోనే మనం డాకర్ ఫైల్ని రాస్తాం. ఇవి లేకుండా డాకర్ ఫైల్ రాయలేం. వర్క్ dir, రైట్, ఎక్స్పోజ్, ఎట్సెట్రా, ఇంకా చాలా ఉంటాయి. మనం మెయిన్గా కొన్ని డిస్కస్ చేద్దాం ఇందులోంచి. ఫ్రమ్ కీవర్డ్. ఫ్రమ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై. అంటే మీకు ఇందాక మనం నిన్న ఏం చేసామని కమాండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి పైన. డాకర్ రన్ అనేసి మనం ఇమేజ్ నేమ్ ఇచ్చాం కదా. సో మీరు డాకర్ ఫైల్లో ఈ ఇమేజ్ మీరు కావాలి పుల్ చేయాలి. Sir, we are recording, right? ఎస్ అండి, ఎస్, థ్యాంక్ యూ. రికార్డింగ్ అండి వంశీ, వీఆర్ రికార్డింగ్. రైట్. సో మనము నేనేం చేసాం, డాకర్ రన్ కమాండ్ చేసి ఉబంటు అనే ఇమేజ్ని మనము డాకర్ హబ్ నుంచి పుల్ చేసాం. సో ఫ్రమ్ అనేది కూడా అందుకు పుల్ చేయడానికి వాడతాం. ఫ్రమ్ అని ఎందుకు వాడతామంటే ఇలాంటి ఇమేజెస్ ఏదైనా మీరు డాకర్ హబ్ నుంచి పుల్ చేయాలనుకున్నప్పుడు మనం పుల్ చేస్తాం. సో మీరు ఇక్కడ మీరు ఇందాక ఇఫ్ యూ వాంట్ టు డిప్లాయ్ వెబ్ అప్లికేషన్ అనుకున్నప్పుడు మనకి ఓఎస్ కావాలి. ఓఎస్ అనేది బేస్ కదా, ఇది బేస్. దీనిపైనే మన కోడ్ డిప్లాయ్మెంట్, డిపెండెంట్ బైనరీ అండ్ లైబ్రరీ ఫైల్స్ ఇవన్నీ కూడా ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఓఎస్ మీద మనం చేస్తాం. అది బేస్ అనమాట. సో ఫ్రమ్ అనేది మనము ఒక ఇమేజ్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ హబ్ నుంచి పుల్ చేయడానికి ఫ్రమ్ అనేది వాడతాం. ఓకే, ఫ్రమ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఓకే టు స్పెసిఫై ద బేస్ ఇమేజ్, ఉబంటు అనుకుందాం ఇన్ దిస్ కేస్, టు క్రియేట్ అవర్ ఓన్ డాకర్ ఇమేజ్. మన ఓన్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఇది వాడాలి. నిన్నటి వరకు ఏం చేసాం, ఇది మన ఓన్ ఇమేజ్ కాదు. నిన్న మనము డిప్లాయ్ ఇవన్నీ చేసాం, బట్ ఇవన్నీ కూడా ఒక ఉబంటులో చేసాం. ఒక ఉబంటుని పుల్ చేసి ఆ పైన దాంట్లో మనం ఇవన్నీ కూడా దాంట్లో ఇన్స్టాల్ చేసాం. బట్ ఇక్కడ మనం ఫ్రమ్ అంటే ఇది మనం ఫస్ట్ ఉబంటు తీసుకుంటాం. ఆ ఉబంటు పైన మీరు ఏదైనా యాక్టివిటీస్ చేయొచ్చు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రమ్ ఉబంటు ఇలా అనొచ్చు. ఇలా అన్నప్పుడు మీకు ఉబంటు లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట, ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇది ఎలా అంటే యాజ్ ఇఫ్ ఇట్స్ ఈక్వల్ టు ఇది దిస్ కమాండ్ above statement. This above statement is to ఎలా అంటే మీరు నిన్న చేసాం కదా సేమ్ డాకర్ రన్ అనకంటే పుల్ అనొచ్చు. పుల్ రన్ కాదు, పుల్ ఉబంటు ఇలా అనమాట. ఈక్వల్ ఈ కమాండ్ మీరు రాస్తే ఏమవుతుంది, ఉబంటు అనే ఇమేజ్ డాకర్ హబ్ నుంచి పుల్ అవుతుంది. సో ఫ్రమ్ ఉబంటు అన్నప్పుడు అదే జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఉబంటులో కూడా వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు డాకర్ పుల్ అని మీరు వర్షన్ నెంబర్ ఇవ్వచ్చు అండి, 18 ఓకే 20 అలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ కూడా అలాగే చేయొచ్చు. ఇక్కడ మీరు 18 20 మీరు వర్షన్స్ ఇవ్వచ్చు, కోలన్ పక్కన ఎలా ఇవ్వచ్చు. రైట్, ఆ విధంగా అనమాట. రైట్, సపోజ్ మీకు బేస్ ఇమేజ్ టామ్ క్యాట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ క్యాట్ వెబ్ సర్వర్ కావాలి. మీరు ఫ్రమ్ టామ్ క్యాట్
టామ్కాట్లో కూడా వర్షన్స్ ఉంటాయి మళ్ళీ. టామ్కాట్ 8 వర్షన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, టామ్కాట్ 8.0 అనే వర్షన్ ఇవ్వచ్చు. రైట్, ఇలా వర్షనింగ్ ఇస్తాం. రైట్ రైట్ అండ్ ఇంకా కూడా ఉంటాయి ఇందులో. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఉంటుంది, ఇంకా మెయింటైనర్ కూడా ఉంటుంది. మెయింటైనర్ అంటే ఎవరు రాస్తారు దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మెయింటైనర్. ఇలా చాలా ఉంటాయి, చూద్దాం. రైట్, సో నెక్స్ట్ ఏంటి, రన్ కమాండ్. సో run keyword is used to specify. రన్ అంటే ఎలా అంటే మీరు ఒక ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక లైనక్స్ కమాండ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మీకు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి, మీరు ఏం చేస్తారు, టచ్ ఫైల్ 1 అంటారు. ఏమవుతుందండి, ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. రైట్, ఇది ఒక కమాండ్. అంటే రన్ అనేది ఎందుకు వాడతామంటే, మీకు ఉబంటు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ వాడాము. ఫ్రమ్ అన్నప్పుడు ఉబంటు వచ్చేసిందండి, ఉబంటు పుల్ అయిపోయింది. ఆ ఉబంటులోనే మీకు ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ ఓఎస్లో. అంటే మీరు ఉబంటు ఇన్స్టాల్ చేశాక నిన్న ఏం చేసాం మనం, నిన్న అందులోకి వెళ్ళి ఇవన్నీ ఇన్స్టాల్ చేశాం కదా. అలా కాకుండా మీరు డాకర్ ఫైల్లోనే మీరు ఫ్రమ్ ఉబంటు అని ఒక లైన్ రాసేసి నెక్స్ట్ లైన్లో మీరు ఈ ఉబంటులోనే ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. దానికి మీకు తెలుసు టచ్ కమాండ్ వాడతాం. కానీ టచ్ కమాండ్ని ఈ డాకర్ ద్వారా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చేయాలి అంటే రన్ కమాండ్ వాడతాం. అంటే మీరు ఒకవేళ రన్ స్పేస్ టచ్ స్పేస్ ఫైల్ 1 రైట్ .txt కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ ఇష్టం. ఏదైనా ఫైల్ ఇలా అన్నప్పుడు ఈ కమాండ్ అనేది మన ఇమేజ్ రన్ అవుతుంటుంది కదా. మీ ఇమేజ్ ఒక కంటైనర్లో ఎగ్జిక్యూట్ అవుతుంటుంది కదా, ఆ టైంలో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే మీకు మీ కంటైనర్లో ఉబంటు ఓఎస్ వస్తుంది, దాంతోపాటు ఒక ఫైల్ కూడా క్రియేట్ అవుతుంది ఎట్ ఏ టైం. ప్యారలల్లీ రెండు ఒకేసారి జరిగిపోతాయి. సో అలాంటప్పుడు మీరు రన్ కమాండ్ వాడాలి. ఏదైనా లైనక్స్ కమాండ్ మీరు రన్ చేయాలనుకున్నప్పుడు, ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు ఆ ఇమేజ్ ఆ కంటైనర్లో మీరు రన్ కమాండ్ వాడతారు. రన్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ఓకే ఇన్స్ట్రక్షన్స్ టు ఎగ్జిక్యూట్ when the Docker image is created. At the time of that you can run this. Okay, మీరు ఎన్నైనా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రన్ కమాండ్, ఇంకేదైనా వేరే కమాండ్ ఏదైనా వాడచ్చు. రన్ ఎన్నిసార్లు అయినా వాడచ్చు మీరు. రైట్, తర్వాత నెక్స్ట్ ఏంటి, సిఎండి కమాండ్. సిఎండి కమాండ్ కూడా ఇక్కడ మీకు సిఎండి ఇంకొకటి కూడా ఉంటుంది, ఎంట్రీ పాయింట్. సిఎండి లాగానే ఉంటుంది, అది కూడా చూద్దాం. ఎంట్రీ పాయింట్ కూడా చూద్దాం. సిఎండి keyword is used to specify instructions. సో ఇక్కడేమో మీరు mostly Linux to specify instructions, right, to execute when Docker container is created. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, మీరు ఒకవేళ జావా అప్లికేషన్ దీంట్లో డిప్లాయ్ చేశారు. ఓకే, మీ జావా అప్లికేషన్ ఇందులో రన్ అవ్వాలి అన్నప్పుడు నిన్న మనము హెలో వరల్డ్ అనేది ఒకటి రన్ చేసాం. హెలో వరల్డ్లో ఒక కమాండ్ రన్ అయింది. ఇందులో ఒక కమాండ్ రన్ అయింది, దాని పేరు హెలో. ఆ కమాండ్ రన్ అయింది. అలాగే జావా ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే మనకి యాక్చువల్గా మనము
జావా ఐఫన్ జార్ అమెజాన్ అప్లికేషన్ పేరు, ఒకవేళ అమెజాన్ వెబ్సైట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఏదైనా అవ్వచ్చు, అమెజాన్ యాప్ .jar ఫైల్. దీన్ని రన్ చేయాలనుకున్నప్పుడు ఇది కమాండ్. నార్మల్గా జావా డెవలపర్స్ ఈ కమాండ్ వాడతారు. అప్పుడు ఆ జావా అప్లికేషన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది, రన్ అవ్వడం. అయితే ఈ కమాండ్ సిఎండి కమాండ్ లాస్ట్లో వాడతాం. అంటే మనం ముందు ఇమేజ్ డౌన్లోడ్ చేసి కోడ్ డిప్లాయ్ చేసి కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత లాస్ట్లో ఈ కమాండ్ వాడతాం. సో అదే మీరు సిఎండి ద్వారా ఈ కమాండ్ మీరు రన్ చేయాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా ఇలా చేయలేరండి. మీరు సిఎండి కమాండ్ వాడతారు. ఎలా వాడతారంటే సిఎండి సో ఇందాక ఇచ్చినట్టు దీన్ని డబుల్ కొటేషన్ వాడతాం. ఇలా డబుల్ కొటేషన్ వాడతాం, రైట్. సో ఒకవేళ రియాక్ట్ అప్లికేషన్ అనుకోండి, రియాక్ట్ అప్లికేషన్లో అయితే అది రియాక్ట్ అప్లికేషన్లో జావా, ఇది జావా కాబట్టి ఇలా రియాక్ట్ అయితేనేమో npm స్టార్ట్ అంటారు వాడు, npm స్టార్ట్. ఇది యాంగులర్లో కూడా ఇలాగే అంటారు, npm స్టార్ట్ అంటారు అనమాట, రైట్. సో మామూలుగా ఒక అప్లికేషన్ రన్ చేయడానికి మనం సిఎండి వాడతాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాపీ కమాండ్. కాపీ కమాండ్ సేమ్ అండి. కాపీ కమాండ్ మీ కాపీ ఎలా అయితే మనము లైనక్స్లో సిపి వాడతామో అలాంటిది ఇది కూడా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసాం, మనం ఒక ఫైల్ సిపి అనేసి నిన్న మనం ఫోల్డర్ /starలోంచి -rf అనేసి మనము var www html ఇలా కాపీ చేసాం కదా ఈ కమాండ్. సో సేమ్ ఈ కాపీ చేయడానికి వాడతాం. ఈ కాపీ ఇలాంటి యాక్టివిటీ చేయడానికి వాడతాం, రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న ఏం చేసాం, మనము అమెజాన్ లైనక్స్ క్రియేట్ చేసాం. దాని తర్వాత ఏం చేసాం, అందులో ఒక కంటైనర్ క్రియేట్ చేసాం, రైట్. అంటే సో ఇప్పుడు ఇది కంటైనర్ అండి. ఇది మన అమెజాన్ లైనక్స్ ఇందులో రన్ అవుతుంది. ఇది వర్చువల్ మిషన్ అనుకుందాం, ఇందులో రన్ అవుతుంది. రన్ అవుతున్నప్పుడు సపోజ్ మన దగ్గర ఒక ఫైల్ ఉంది, మన హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ని ఈ కంటైనర్లో కాపీ చేయాలి. మన హార్డ్ డిస్క్ నుంచి ఒక ఫైల్ ఈ కంటైనర్లో కాపీ చేయాలి. అలాంటప్పుడు మనం కాపీ వాడతాం, ఓకేనా, రైట్. అందుకోసమే కాపీ వాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కాపీ the files from the host machine to the container machine, right. సో ఎలా వాడతాం, ఫర్ ఎగ్జాంపుల్ కాపీ మీకు తెలుసు కదా, ఒక్కోసారి మనము బిల్డ్ చేసినప్పుడు జావా బిల్డ్ చేసినప్పుడు మనకి జావా అనేది ఒక టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో టార్గెట్ ఫోల్డర్ ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు, మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ టార్గెట్ ఫోల్డర్ ఉందా, ఇక్కడ లేదు, ఇట్స్ ఓకే. సో ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో జావా అప్లికేషన్ బిల్డ్ చేయగానే మనకి టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. టార్గెట్ ఫోల్డర్లో మనకి అప్లికేషన్ .var ఫైల్ క్రియేట్ అవుతుంది, షాపింగ్ సైట్ .var అలా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము అది క్రియేట్ అయిన ఫైల్ని కంటైనర్లోకి మూవ్ చేయాలి అన్నప్పుడు కాపీ అనేసి టార్గెట్ ఫోల్డర్లో మన var ఫైల్ ఉంది కాబట్టి టార్గెట్ ఫోల్డర్ సపోజ్ షాపింగ్ సైట్ .var ఫైల్ అనుకుందాం, ఓకే. ఇది మనం మూవ్ చేయాలి. ఎక్కడికి మూవ్ చేయాలి, ఉబంటు రన్ అవుతుంది కదా కంటైనర్లో, ఆల్రెడీ ఉబంటు పుల్ చేసాం అనుకోండి, అది రన్ అవుతుంటుంది. సో ఆ ఉబంటులో చాలా ఫోల్డర్స్ ఉంటాయి, సిస్టమ్ ఫోల్డర్స్. అందులో ఒకటి యూజర్ ఉంటుంది, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ మనం యూజర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ కంటైనర్లో రన్ అవుతున్న ఉబంటులో ఒక యూజర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో ఒక యాప్ ఫోల్డర్ ఉంటుంది, ఇందులోకి నేను కాపీ చేయాలి. సో కాపీ ఏం చేస్తుంటే మన లోకల్ మిషన్ నుంచి ఈ var ఫైల్ తీసుకెళ్ళి ఉబంటులో ఉన్న యూజర్ ఫోల్డర్లో అందులో ఉన్న ఇంకొక యాప్ ఫోల్డర్లోకి కాపీ చేస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, మీరు ఈ విధంగా ఏదైనా కాపీ చేసుకోవచ్చు, రైట్. ఇది వాడతాం మనం, రైట్. ఇంకా యాడ్ కమాండ్. సో ఇట్ ఈస్ యూస్డ్ టు కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ హోస్ట్. సేమ్ అండి, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను. యాజ్ వెల్ యాజ్
host machine, and it will, okay, it will ఏంటది ఏం చేస్తాం అంటే ఒక్క నిమిషం అండి. ఇది ఎందుకు వాడతాం మోస్ట్లీ అంటే, ఇది ఎందుకు వాడతాం అంటే మోస్ట్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఇక్కడ టైప్ చేస్తాను. సపోజ్ మన దగ్గర టార్ ఫైల్స్ ఉన్నాయండి, టార్ ఫైల్స్, రైట్, లేదా జిప్ ఫైల్స్ ఉన్నాయి. సో ఏం చేస్తామంటే మనము ఒకసారి యాడ్ కాపీ కమాండ్ లాగానే మనం యాడ్ కమాండ్ కూడా వాడొచ్చు కాపీ చేయడానికి. బట్ యాడ్ కమాండ్ ఏం చేస్తుందంటే ఒక స్టెప్ ఎక్స్ట్రా చేస్తుంది. ఒకవేళ జిప్ ఫైల్ అనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా అన్జిప్ చేసేస్తుంది. అన్జిప్ చేసేసి అందులో ఉన్న కంటెంట్స్ అన్నిటి కూడా ఒక సపరేట్ ఫోల్డర్లో ప్లేస్ చేసేస్తుంది. అంటే మీరు మళ్ళీ సపరేట్గా అన్జిప్ అనే అవసరం లేదు. యాడ్ కమాండ్ కాపీతో పాటు అన్జిప్ కూడా చేసేస్తుంది అనమాట. అదే అడ్వాంటేజ్. ఓకే, అది డిఫరెన్స్ కూడా. కాపీ చేస్తుంది, ఒకవేళ అది టార్ ఫైల్ కానీ జిప్ ఫైల్ కానీ అయితే వాటి అంటార్ కానీ అన్జిప్ కానీ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్ టు కాపీ ద ఫైల్స్ ఫ్రమ్ ద హోస్ట్ ఫైల్ and also unzips a zip file, unzips a zip file, okay, or tar file. అది డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్. ఇంకేమున్నాయి, వర్క్ డైరెక్టరీ, వర్క్ డిఐఆర్ ఎట్లా అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీరు ఒక మేక్ డైరెక్టరీ ఫోల్డర్, ఒక డైరెక్టరీ క్రియేట్ చేశారు సార్, మేక్ డైరెక్టరీ dir1, రైట్. మీరు ఒక డైరెక్టరీ క్రియేట్ చేశారు, రైట్, క్రియేట్ చేశారు. కానీ అందులోకి వెళ్ళాలంటే ఏం చేస్తారు, మీరు cd dir1 అంటారు, అవునా? అలా అన్నప్పుడు మీరు dir1లోకి వెళ్తారు, అందులోకి వెళ్తారు, రైట్. అంటే cd అనేది కంపల్సరీ, రైట్. cd అంటే ఏం జరిగింది మీకు అర్థమైంది కదా, ఆ డైరెక్టరీలోకి వెళ్ళారు. సో అదే యాక్టివిటీ మీరు చేయాలనుకుంటే మనం వర్క్ డైరెక్టరీ వాడతాం. అంటే ఒక డైరెక్టరీలోకి ఒక cd ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలి అంటే మీరు వర్క్ డైరెక్టరీ వాడుకుంటే చాలు. అంటే ఇది ఈక్వల్ టు ఇదనమాట, ఈక్వల్ టు వర్క్ dir డైరెక్టరీ 1 ఇలా అన్నారనుకోండి, ఇది సేమ్ లైక్ cd dir1 అన్నట్టు అనమాట. అందులోకి వెళ్ళిపోయారు అన్నట్టు మీరు, అలా అనమాట. So it is used to specify the working directory location to process further Docker instructions. రైట్. అంటే ఏమవుతుందంటే ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వర్క్ dir నేను tier1 అన్నాను అనుకోండి, ఆ తర్వాత నేను రన్ టచ్ 1 అన్నాను అనుకోండి, అంటే ఏమవుతుందంటే మీరు యాజ్ ఇఫ్ మీరు ఎలా చేసినట్టు మీరు cd dir1లోకి వెళ్ళారు, dir1లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు టచ్ ఫైల్ 1 అన్నారనుకోండి, అంటే అర్థం ఏంటంటే మీరు డైరెక్టరీలోకి వెళ్ళి ఆ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేస్తారు. సో మామూలుగా అయితే మీరు cd dir1 ఆ తర్వాత అందులోకి వెళ్ళి టచ్ ఫైల్ 1 అంటారు. సో అదే స్టెప్ మీరు ఇక్కడ ఎలా చేయొచ్చు, డాకర్ ఫైల్లో వర్క్ dir1 అన్నారనుకోండి, అంటే డైరెక్టరీ ఉండాలి ముందే, నేను ఉందని అజ్యూమ్ చేస్తున్నా, అది ఆల్రెడీ ఉంటే మీరు వర్క్ dir1 అన్నారనుకోండి, అందులో ఉన్నట్టే, మీరు cd ఇలా చేసినట్టే. తర్వాత రన్ టచ్ ఫైల్ 1 అన్నప్పుడు ఈ ఫైల్ అనేది ఈ డైరెక్టరీ 1లో క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మళ్ళీ మీరు ప్రత్యేకంగా అంటే ఏ యాక్టివిటీస్ అంటే ఫర్దర్ కమాండ్స్, ఫర్దర్ డాకర్ ఇన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత మీరు జరిగే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఈ డైరెక్టరీ లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత మనం ఏం చూసామంటే మనం ఎక్స్పోజ్ పోర్ట్ ఫార్వర్డింగ్లో మనము హోస్ట్ పోర్ట్ అని చెప్పాం, హోస్ట్ పోర్ట్ తర్వాత టార్గెట్ పోర్ట్ అని చెప్పాం, రైట్. అయితే మీరు టార్గెట్ పోర్ట్ ఇప్పుడు రియాక్ట్ ఉందనుకోండి, రియాక్ట్ అయితేనేమో అది అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 3000లో వర్క్ అవుతుంటుందండి, రైట్. పైథాన్ అనుకోండి, పైథాన్ దాని పోర్ట్ నెంబర్ 5000 అండి. ఇవన్నీ నాకు ఎలా తెలుసు,
మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు అవన్నీ నార్మల్ అయిపోతాయి. సో వేరే వేరే అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నప్పుడు మనకు గుర్తుంటాయి, అలవాటు అయిపోతాయి. రైట్. సో స్టార్టింగ్లో విన్నప్పుడు ఈ నంబర్స్ మీకు అర్థం కాదు, ఎస్ అది నార్మల్. సో ఇగ్నోర్ చేయండి. మీరు ఇప్పుడు వినండి, రేపు వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అన్నీ వచ్చేస్తాయి. సో ఎక్స్పోజ్, నెక్స్ట్ ఎక్స్పోజ్ కమాండ్. This command is used to specify on which port number the application is listening inside a container. రైట్. సో ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ ఎక్స్పోజ్ 80 అన్నారనుకోండి, అంటే మనకి వెబ్ సర్వర్ నేను అపాచీ చేశాం కదా, ఒకవేళ దాన్ని మీరు అది ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్పోజ్ 80 అంటే మీ అప్లికేషన్ పోర్ట్ నెంబర్ 80లో లిజన్ అవుతూ ఉంటుంది. రియాక్ట్ అనుకోండి ఎక్స్పోజ్ 3000 ఇలా అంటాం. పైథాన్ అనుకోండి ఎక్స్పోజ్ 5000 అలా అంటాం. డిఫరెంట్గా వాడుతూ ఉంటాం. తర్వాత ఇందాక ఎంట్రీ పాయింట్, రైట్. ఎంట్రీ పాయింట్ కమాండ్ రెండు సేమ్ అండి. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. It is used to run our application code in Docker container. సో ఇది కూడా సేమ్ కమాండ్, ఇంతకుముందు చూసినట్టుగానే సేమ్ కమాండ్ లాగానే పనిచేస్తుంది. సో ఎలా ఎగ్జాంపుల్, ఒకవేళ మనము ఇదే కమాండ్ మనం రన్ చేయాలి అంటే ఎంట్రీ పాయింట్ ద్వారా ఎలా చేస్తాం. ఎంట్రీ పాయింట్, రైట్. సో ఈ కమాండ్ టోటల్ కమాండ్ని ఒక స్క్వేర్ బ్రాకెట్లో పెడతాం. స్క్వేర్ బ్రాకెట్లో పెట్టిన తర్వాత ప్రతి కమాండ్ని కూడా మనము డబుల్ కొటేషన్లో పెట్టాలి. డబుల్ కొటేషన్ కామా డబుల్ కొటేషన్ కామా డబుల్ కొటేషన్, ఇలా 3 పార్ట్గా మనం విడగొడతాం. అయితే ఇది ఒక డిఫరెన్సే కాదు, కానీ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు ఈ cmd కమాండ్, ఈ కమాండ్ని మనము రన్ టైంలో దీన్ని ఓవర్ రైట్ చేయొచ్చు, ఈ కమాండ్ని మార్చేయచ్చు. ఇప్పుడు మీరు డాకర్ ఫైల్లో ఇది రాశారు, ఇది ఫిక్స్ కాదు. దీన్ని మనము ఆ డాకర్ ఇమేజ్ బిల్డ్ చేసి ఆ ఇమేజ్ని మనం రన్ చేస్తున్న టైంలో ఈ కమాండ్ని మనం ఓవర్ రైట్ చేయొచ్చు. బట్ ఎంట్రీ పాయింట్ అలా కాదు. ఎంట్రీ పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఒక కమాండ్ ఇచ్చాము అంటే ఆ కమాండ్ ఫిక్స్ అనమాట, దాని తర్వాత ఇక మార్చలేరు మీరు. అది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి యూజర్ అండి, యూజర్ కీవర్డ్. సో యూజర్ కమాండ్ చెప్పాలంటే చాలా సింపుల్ అండి. మీరు మన లైనక్స్లో మనము యూజర్స్ క్రియేట్ చేసాం కదా, ఎలా చేసాం, యూజర్ రైట్ యాడ్ రైట్ రామ్ అని యూజర్ యాడ్ చేసాం, రైట్. తర్వాత రామ్ యూజర్ ఎలా స్విచ్ అయ్యాం, స్విచ్ ఎస్యు ఓకే ఐఫన్ రామ్ అన్నాం, అవునా కదా. అప్పుడు మీరు రామ్ యూజర్లో ఉంటారు మీరు. ఇక్కడ మీరు ఎల్ఎస్ కమాండ్స్ అన్ని రన్ చేస్తుంటారు, అంటే రామ్ కమాండ్ మీరు రామ్ యూజర్గా రన్ చేస్తున్నారు, రైట్. ఒకవేళ మీకు ఆల్రెడీ మీ ఉబంటులో యూజర్స్ ఉన్నారనుకోండి, రామ్ శ్యామ్ ఇంకెవరైనా ఉన్నారనుకోండి, ఆ యూజర్కి మీరు స్విచ్ అవ్వాలి, ఇలా ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఈ కమాండ్కి ఈక్వలెంట్ ఈస్ యూజర్. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఎలా చేస్తామంటే ఇది ఒకసారి డిస్క్రిప్షన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు స్విచ్ above command is used to switch to a different user in a Linux OS. సో మీరు ఇక్కడ యూజర్ రామ్ అన్నారనుకోండి, మీరు యూజర్ రామ్కి స్విచ్ అయిపోతారు. సేమ్ లైక్ ఈజ్ ఈక్వల్ టు స్విచ్ యూజర్ రామ్ అన్నట్టు, రైట్. ఇంకా ఉంటాయి కమాండ్స్, బట్ ఇవాళకి ఇవి చాలండి. ఈ కమాండ్ చాలు, అవసరమైనప్పుడు వేరే చూద్దాం. ప్రజెంట్ ఇవి చాలు. మనం ఒక చిన్న కమాండ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేసే ముందు ఇంకా డాకర్ అనేది ఇంకా రెడీగా లేదు. ఈ లోపల మీకు డౌట్స్ ఉంటే ఆలోచించి అడగండి. నేను ఈ లోపు ఒకసారి డాకర్ క్రియేట్ చేస్తాను, ఇంకా నేను రెడీ చేయలేదు.
వంశీ అండ్ విన్సెంట్, మీరు నిన్న మనం ఎలాస్టిక్ బీల్ స్టాక్ నేర్చుకున్నాం కదా, మీరు ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఎలాస్టిక్ ఐపీ ఒకటి ఉంటుంది, అది ఎలాస్టిక్ ఐపీ బై డిఫాల్ట్ అది డిలీట్ అవ్వదు, మీరు డిలీట్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అది చెప్పడం మర్చిపోయాను నిన్న, ఓకేనా? ఎలాస్టిక్ ఐపీ మర్చిపోకండి, తప్పకుండా డిలీట్ చేయండి. వేరే రిసోర్సెస్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వేరే రిసోర్స్ అంటే ఏముంటాయి, పర్ఫెక్ట్ ఓన్లీ ఎలాస్టిక్ ఐపీ, ఓకే? ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి, అది నేను చెప్పడం మర్చిపోయాను. రైట్ Okay, sir. రైట్ డాకర్ సర్వర్ ఇద్దాం, అమెజాన్ తీసుకుందాం. లాంచ్ ఇన్స్టెన్స్. రైట్ ఓకే. సో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినట్టుగా మనం ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేద్దాం, ఓకే? సో డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేస్తారు? సింపుల్, విఐ డాకర్ ఫైల్, ఏ ఫైల్ అయినా ఒకటే, విఐ వాడతాం, విఐ ఎడిటర్ ఓపెన్ చేస్తాం, ఎడిటర్లో మనం ఈ కమాండ్స్ ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన కమాండ్స్ మనం యూజ్ చేస్తాం. విఐ డాకర్ ఫైల్. అయితే విఐ చేసే ముందు మనకి ఇమేజెస్ ఉన్నాయి ఏమైనా? నో ఇమేజెస్. కంటైనర్స్ ఉన్నాయి ఏమైనా? psf-a, no containers. Now create a docker file. ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఉబంటు, రైట్? ఫ్రమ్ ఉబంటు. సో ఉబంటు అనేది క్రియేట్ అవ్వాలి, ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. దీంతోపాటు నాకు ఇందులో కొన్ని ఫైల్స్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రన్ టచ్ ఫైల్ 1.txt, రన్ టచ్ ఫైల్ 2.txt, అలాగే రన్ టచ్ ఫైల్ 3.txt. ఈ 3 ఫైల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, రైట్? ఎస్కేప్, క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ డాకర్ ఫైల్ క్రియేట్ రెడీగా ఉంది. ఒకసారి చూద్దాం ఏముంది ఇందులో. ఈ కమాండ్స్ ఉన్నాయి. డాకర్ ఫైల్ ఎందుకు వాడతాం మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి, ఒక కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి, రైట్? డాకర్ ఫైల్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ డాకర్ ఇమేజ్. ఓకే, డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి వాడతాం, రైట్? మీకు డాకర్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలో మీకు తెలియదు అనుకోండి, డాకర్ ఇమేజ్ --- హెల్ప్ అనండి. ఓకే, డాకర్ ఇమేజ్ --- హెల్ప్, మీకు అప్పుడు కమాండ్స్ హెల్ప్ అవుతుంది, హెల్ప్ చూపిస్తుంది మీకు ఏమేమి కమాండ్స్ వాడచ్చు అని. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఇది ఎంటర్ చేయండి. దాని తర్వాత మీరు డాకర్ హెల్ప్ చూడండి ఒకసారి, రైట్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బిల్డ్ అనే కమాండ్ నుంచి చూడండి, బిల్డ్ అండ్ ఇమేజ్ ఫర్ మై డాకర్ ఫైల్. ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు మీరు బిల్డ్ కమాండ్ వాడతారు. ఓకే, మనం పుల్ ఆల్రెడీ వాడాం, పుష్ ఇంకా వాడలేదు. పుష్ ఎందుకు వాడతాం? మీరు డాకర్ హబ్లోకి మీ ఇమేజ్ పుష్ చేయాలనుకున్నప్పుడు పుష్ చేస్తాం. అంటే ఇవాళ మీ క్లాస్ చెప్పిన తర్వాత నేను ఈ మిషన్ టర్మినేట్ చేసేస్తాను, అప్పుడు నాకు ఈ దీంతో క్రియేట్ చేసి ఈ ఇమేజ్ నాకు కావాలి, రేపు యూజ్ చేయాలి అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ నేను డాకర్ ఫైల్ క్రియేట్ చేసి మళ్ళీ కమాండ్స్ వాడకుండా నేను దాన్ని పుష్ చేసుకోవచ్చు. డాకర్ హబ్లోకి పుష్ చేసేసి రేపు మళ్ళీ నేను పుల్ చేసేసి నేను వాడుకోవచ్చు, దాన్ని ఆ ఇమేజ్ నేను మళ్ళీ వాడుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చూద్దాం. తర్వాత ట్యాగ్, ఈ ట్యాగ్ ఏంటి కూడా చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం.
ఇది రిమూవ్, ఆర్ఎం అంటే రిమూవ్ అనమాట. రిమూవ్ 1 ఆర్ మోర్ ఇమేజెస్. అంటే మీకు ఒక ఇమేజ్ డౌన్లోడ్ అయింది, అది ఇమేజ్ పూల్లో ఉంది ఆల్రెడీ. సో దాన్ని మీరు రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయొచ్చు. ఓకే, రైట్. ఫర్ చూద్దాం, స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇక్కడ ప్రూన్ అనే కమాండ్ ఉంటుంది. ప్రూన్, డాకర్ ప్రూన్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు రిమూవ్ అన్యూజ్డ్ ఇమేజెస్. ఓకే, అన్ని ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇమేజెస్ అన్ని కూడా మీరు ఒకేసారి డిలీట్ అయిపోతాయి. చూద్దాం, రైట్. అండ్ ఇన్స్పెక్ట్ కూడా ఉంది. ఇన్స్పెక్ట్ డిస్ప్లే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఆన్ 1 ఆర్ మోర్ ఇమేజెస్. ఒక ఇమేజ్ ఏమేమి ఉన్నాయి చూడాలనుకున్నప్పుడు మీరు ఇన్స్పెక్ట్ చేయొచ్చు. రైట్, రైట్. హిస్టరీ, షో ద హిస్టరీ ఆఫ్ ద ఇమేజ్ క్రియేట్ అవుతున్నప్పుడు ఏమేమి జరిగాయి హిస్టరీ చూడాలంటే హిస్టరీ కమాండ్. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఒకసారి 1 by 1. రైట్, ఇప్పుడు నేను డాకర్ కంటైనర్, ఇప్పుడు ఈ ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే డాకర్, ఓకే, ఇందాక చూసినట్టుగా బిల్డ్ ఉంది కదా, బిల్డ్ కమాండ్, డాకర్ బిల్డ్, డాకర్ బిల్డ్. సో బిల్డ్ ఇచ్చేసి మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి కదా, ఒక ఇమేజ్. ఆ ఇమేజ్కి మీరు ఒక ట్యాగ్ నేమ్ ఇవ్వాలి, -t. ఒక ట్యాగ్ నేమ్, -t అంటే ట్యాగ్ అన్నట్టు. మీరు ఏ పేరుని ఇవ్వచ్చు. ఓకే, మై ఫస్ట్ కస్టమ్ ఇమేజ్ సంథింగ్. అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండకూడదు. ఐఫోన్స్ ఉన్నా పర్వాలేదు మధ్యలో, కానీ క్యాపిటల్ లెటర్స్ వాడితే మీకు క్రియేట్ అవ్వదు ఇమేజ్. అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి, అది కండిషన్. ఓకే, కస్టమ్ image name should be given in small letters. ఇక్కడ తర్వాత సరే, డాకర్ బిల్డ్ -t ఇది ఇమేజ్ నేమ్, ఓకే. ఇమేజ్ నేమ్ ఇచ్చారు, బాగానే ఉంది. మరి ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే ఆ ఇమేజ్లో ఏమేమి ఉండాలి, అవి ఏమేమి ఉండాలి అనేది నేను డాకర్ ఫైల్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి, ఇందులో ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ ఫైల్ని రిఫర్ చేయాలి. ఆ ఫైల్ ఎక్కడుంది, కరెంట్ పాత్ ఇక్కడే ఉంది కాబట్టి, ఇదే ఫోల్డర్లో ఉంది కాబట్టి డాట్ అంటారు. డాట్, ఇలా డాట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మీకు డాకర్ ఫైల్ని రిఫర్ చేస్తుంది. బై డిఫాల్ట్ మీరు డాట్ అంటే చాలు, మీరు డాకర్ ఫైల్ అని చెప్పే అవసరం లేదు, బై డిఫాల్ట్ అది తీసేసుకుంటుంది. టు బిల్డ్ ఏ కస్టమ్ ఇమేజ్, ఇది వాడాలి. ఓకే, డాట్ అనేది అబ్జర్వ్ చేయాలి మీరు. రైట్, ఎంటర్. చూడండి, మనకి స్టెప్ బై స్టెప్ మన ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మనం ఏమి ఇచ్చాం అన్ని కమాండ్స్ 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. రన్ కమాండ్స్ కూడా రన్ టచ్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. అంటే ఒక ఇమేజ్ రెడీగా ఉందండి, మీకు ఇంకా కంటైనర్ రెడీగా లేదు. మీకు ఈ కంటైనర్ రెడీగా లేదండి, ఓన్లీ ఇమేజ్ మాత్రమే రెడీగా ఉంది. మీరు ఎప్పుడైతే డాకర్ ఇంజిన్ చెప్తారో ఏమని, ఒక ఇమేజ్ నా దగ్గర ఉంది, ఆ ఇమేజ్ పేరు ఇది అని చెప్పాలి, ఇది నా ఇమేజ్ అన్నప్పుడు అది డాకర్ ఇమేజ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఓకే ఆ ఇమేజ్ లోకల్లే ఉందా చూస్తుంది. ఎస్, లోకల్లే ఉంది. సో లోకల్లే ఉంది కాబట్టి ఇట్ డజంట్ నీడ్ టు గో టు డాకర్ హబ్, లోకల్లోనే ఉంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తుంది, అందులో మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఇమేజ్ని ఇందులో డిప్లాయ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. రైట్, ఎలా చేయాలి, డాకర్ రన్ కమాండ్ ఇస్ సేమ్, డాకర్ రన్ కమాండే వాడతాం మనం. ఇప్పుడు ఏ ఇమేజ్ రన్ చేయడానికి కూడా డాకర్ రన్ కమాండ్ వాడతాం, సేమ్ రన్నింగ్ సిస్టమ్ ఇస్ సేమ్, నో చేంజ్. ఇప్పుడు ఒకసారి డాకర్ ఇమేజెస్ చూద్దామండి. డాకర్ ఇమేజెస్ చూడండి, మై ఫస్ట్ కస్టమ్ ఇమేజ్ వచ్చేసింది. ఎంత సైజ్ ఉందండి, 78 MB. ఇప్పుడు నేను దీన్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఎలా చేస్తాను చూడండి. బిల్డ్ చేయాలి, ఇందులోకి నేను ఇంటరాక్ట్ అవ్వాలి. ఇందులో నేను చేసిన 3 ఫైల్స్ కూడా అందులో ఉన్నాయా లేదా చూడాలి నేను. ఇవి ఉన్నాయా లేదా చూడాలి అంటే నేను దాని ఇంటరాక్ట్ మోడ్లోకి ఉండాలి. ఎలా చేస్తాను, ఇంటరాక్ట్ మోడ్ డాకర్ రన్ -it. ఓకే, మన ఇమేజ్ పేరేంటి, మై ఫస్ట్ ఇమేజ్. రైట్, ఎంటర్. చూడండి, మనం అందులో ఉన్నాం. ఇది కంటైనర్ ఐడి అండి, నేను అది చెప్పాను కదా, మీరు జాగ్రత్త ప్రీవియస్ క్లాస్ కూడా వినాలి. ఇది కంటైనర్ ఐడి. ఇప్పుడు ఎల్ఎస్ అంటాను, చూడండి ఎల్ఎస్. చూడండి, ఇక్కడ ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3, ఫైల్ 2 ఉన్నాయి. చూడండి, మనం చేసిన ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. సో మనం ఇందులోకి వచ్చి క్రియేట్ చేయలేదు. ఇప్పుడు ఒకవేళ చేయాలనుకుంటే చేయొచ్చు, టచ్ ఫైల్ 10.txt అని అనుకోండి, అది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎల్ఎస్ అంటే ఇప్పుడు ఫైల్ 10 కూడా వచ్చేసింది. అది ఇప్పుడు చేశా, కానీ ఇవి నేను డాకర్ ఫైల్లోనే మెన్షన్ చేశా. ఇది మన ఓన్ కస్టమ్ ఇమేజ్ అండి. అర్థమవుతుందా అండి, నీ పేరు అర్థమవుతుందా? Yes, sir.
రైట్. మిగతా వాళ్ళకి జై, సుజాత గారు, విన్సెంట్. Yes, ma'am. Yes, sir. రైట్. ఓకే, మరి అలాంటప్పుడు ఒక చిన్న పని చేద్దాం. ఇప్పుడు ఇది సింపుల్ ఎగ్జాంపుల్. సరే, ఇది చేసి ఇది ఓకే, ఇది చిన్న ఎగ్జాంపులే. ఎగ్జిట్ అవుతున్నాను. క్లియర్ స్క్రీన్. ఒక పేరు కూడా మార్చేద్దాం దీన్ని. ఏం పేరు అంటే హోస్ట్ నేమ్ డాకర్ సర్వర్. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు తెలుసు కదండి, ఈ షాపింగ్ సైట్ చాలా ఫేమస్ సైట్. మనం ముందు నుంచి ఇదే వాడుతా ఉన్నాం. రైట్. సో దీన్ని మనం డాకర్లో డిప్లాయ్ చేద్దాం. రైట్. సో మనకి అమెజాన్ సైట్ అని వస్తుంటుంది. అందులో ట్యాబ్స్ ఉన్నాయి. క్లిక్ చేసినప్పుడు స్క్రీన్స్ రోల్ అవుతున్నాయి కదా, ఆ ఎగ్జాంపుల్ అనమాట. దీన్ని మనం ఒక కంటైనర్ డిప్లాయ్ చేసి చూద్దాం. రైట్. సో ఇది చేయాలి అంటే ముందు దీన్ని క్లోన్ చేసుకోవాలి మనం. రైట్. దీన్ని క్లోన్ చేసుకోవాలి. ఎందుకంటే కోడ్ ఇక్కడ ఉంది. సోర్స్ అనేది నేను దీంట్లో యాక్చువల్గా వేరే కూడా పెట్టేసాను అనవసరంగా. బట్ ఇట్స్ ఓకే, ఐ విల్ క్లీన్ అప్ లేటర్. మనకి సోర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇది సోర్స్, ఇది కాల్ మీన్ యాక్చువల్గా అమెజాన్ సైట్ యాడెడ్. ఇది సోర్స్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, సింపుల్ అప్లికేషన్ అసలు. జేసీపీలో ఏమి ఇచ్చాం? అమెజాన్ సైట్ ఇచ్చాం. ఈ అమెజాన్ సైట్ ఉంటుంది, దానికి హోమ్, అబౌట్, ప్రొడక్ట్, ప్రైజింగ్, కాంటాక్ట్, ఇది ఇంతకుముందు చూసాం మనం. సో ఇలాంటిదే మనకు కావాలనుకుంటున్నాం ఇప్పుడు. రైట్. కలర్స్ అని ఇచ్చాం. రైట్. ఈ అప్లికేషన్ మనం కంటైనర్ డిప్లాయ్ చేయాలి. ఎలా చేద్దామో చూద్దాం. ముందు క్లోజ్ చేసుకుందాం. సో నేను ఇది చేసే ముందు మీకు స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత అది ఫాలో అవుదాం. ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోండి. డిప్లాయ్ ద షాపింగ్ వెబ్సైట్. into a container. ఓకే, మనకి ఫస్ట్ ఇందులో గిట్ ఉందా అండి? చూద్దాం. గిట్ వర్షన్, గిట్ లేదు. ఓకే, ఇన్స్టాల్ గిట్. ఇన్స్టాల్, ఎందుకంటే మనం క్లోన్ చేయాలి కాబట్టి గిట్ ఉండాలి. ఇన్స్టాల్ గిట్ ఫర్ క్లోనింగ్ ద సోర్స్ కోడ్. సారీ, ఏం జరిగింది? రైట్, గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం గిట్ మనం క్లోన్ చేయాలండి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే గిట్ క్లోన్. సో క్లోన్ చేసినప్పుడు మనకి దట్స్ ఆల్. ఈ కమాండ్ మనం రన్ చేయాలి. ఎల్ఎస్ మనకి ఫెడెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసిందండి. ఫెడెక్స్ ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇందులోకి వెళ్ళండి. ఇందులో చాలా ఉన్నాయి, మనకి ఇవన్నీ అవసరం చాలా ఉన్నాయి. ఇగ్నోర్, అవన్నీ అవసరం లేదు మనకు. కానీ మనకు నెక్స్ట్ ఏం కావాలంటే ఈ ప్రాజెక్ట్ని మనం బిల్డ్ చేయాలి. ఎందుకంటే మీ ఈ పామ్ ఫైల్ ఉంది కదా, ఈ పామ్ ఫైల్లో ప్రతి జావా అప్లికేషన్గా పామ్ ఫైల్ ఉంటుంది. ఈ పామ్ ఫైల్ క్లిక్ చేయండి. ఈ పామ్ ఫైల్లో మనకి ఈ జావా ప్రోగ్రామ్ బిల్డ్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా ఈ పామ్ ఫైల్లో ఉంటాయి. సో మీరు కంపల్సరీ దీన్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ ఎలా చేస్తారు? మావెన్ టూల్తో బిల్డ్ చేస్తారు. రైట్. సో మావెన్ ఏం చేస్తుందంటే అది బిల్డ్ చేసేటప్పుడు మావెన్ చూస్తుంది, ఓకే దీన్ని బిల్డ్ చేయాలి అంటే ఇది ఎక్స్టెన్షన్ ఏముండాలి? .var ఉండాలా, .jar ఉండాలా? జావాలో రెండు జావా బిల్డ్ చేసినప్పుడు మనకి బైనరీ ఫైల్ క్రియేట్ అవుతుందండి. ఆ బైనరీ ఫైల్ ఎక్స్టెన్షన్ రెండు ఉండొచ్చు. .jar కానీ .var కానీ ఉంటుంది. సో ఇక్కడ చెప్తాం ప్యాకేజింగ్ ఎలా జరగాలి అంటే var అనేది ఉండాలి, ఎక్స్టెన్షన్ .var ఉండాలి. అండ్ ఫైల్ పేరు వచ్చేసి షాపింగ్ సైట్ వెబ్ యాప్
యాప్ అని ఉండాలి. ఈ పేరు మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు మీ ఇష్టం, రైట్? ఇది మనం ఈ డీటెయిల్స్ మనకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? మ్యావెన్కి ఇవ్వాలి. సో మ్యావెన్ విల్ చెక్ దిస్ పామ్ ఫైల్ అండ్ ఇట్ విల్ బిల్డ్ ఇట్. సో మనకు ఫస్ట్ ఇది బిల్డ్ చేయాలంటే మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి. మ్యావెన్ ఉందా ఇక్కడ? మ్యావెన్ లేదు. సో మ్యావెన్ వర్షన్ చూద్దాం. మ్యావెన్ లేదు ఇక్కడ, కాబట్టి మనం మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ ఓకే, అంతకంటే ముందు సిడి, ఓకే, ఈ ఫోల్డర్లోకి వెళ్ళండి. సిడి, గో టు దిస్ ఫోల్డర్. ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇన్స్టాల్ Maven build tool to build the Java application. So fine. So ఏం చేస్తామండి? Maven ఇన్స్టాల్ చేయాలి. సో m install Maven -y. m install Maven -y. దెన్ నెక్స్ట్ ఏం చేస్తామండి? మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ ఎలా చేస్తాం? mvn clean package, ఈ కమాండ్ ఇవ్వాలి మనం. సో clean package will build the application, right? సో Maven clean, ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ ls, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి టార్గెట్ ఫోల్డర్ లేదండి. ఇప్పుడు మనం బిల్డ్ చేసాక టార్గెట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. క్లీన్ ప్యాకేజ్, రైట్? ఒకసారి ls చూడండి, మీకు ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ ఉందండి. రైట్? సో ఈ టార్గెట్ ఫోల్డర్, ఇప్పుడు ఇందాక నేను మీకు ఏం చెప్పాను? నేను మనము కాపీ కమాండ్ వాడతాం. లైక్ ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్లో షాపింగ్ సైట్ వేర్ ఉందనుకోండి, మనం ఉబంటులో మనం ఆ ఫైల్ని మూవ్ చేస్తాం, ఆ పర్టికులర్ ఫోల్డర్కి మూవ్ చేస్తాం. ఇక్కడ మీరు ఒకసారి సిడి టార్గెట్లోకి వెళ్ళి చూడండి. ఒకసారి చూడండి, ఇక్కడ షాపింగ్ సైట్ వెబ్ యాప్ డాట్ వేర్ ఫైల్, ఈ వేర్ ఫైల్ని ఉబంటు అని మన కంటైనర్లోకి మూవ్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసాం? మనకు ఎండ్ ఆఫ్ ద డే మనకు కావాల్సింది ఈ ఫైల్ అండి. ఈ ఫైల్ కావాలి అంటే మాత్రం ఈ స్టెప్స్ అన్ని చేయాల్సిందే. ఏ స్టెప్స్? ఇందాక చేసే స్టెప్స్ అన్ని చేయాలి. ముందు క్లోన్ చేసుకోవాలి, తర్వాత దాన్ని బిల్డ్ చేసే ముందు Maven ఇన్స్టాల్ చేయాలి, దాన్ని బిల్డ్ చేయాలి. సో మనకు ఆల్రెడీ వేర్ ఫైల్ ఉందనుకోండి, ఈ స్టెప్స్తో పని లేదు, మనకి ఇవన్నీ అవసరం లేదు. బట్ ఆల్రెడీ మన దగ్గర లేదు కాబట్టి మనం బిల్డ్ చేయాల్సి వచ్చింది. మన కంటైనర్కి ఏం కావాలండి? ఓన్లీ ఈ ఫైల్ ఇస్తే చాలు. మరి ఇది జావా అప్లికేషన్ కదా, మరి దీనికోసం వెబ్ సర్వర్ ఏం వాడతాం? టామ్క్యాట్. మనం ఏం వాడతాం? టామ్క్యాట్ వెబ్ సర్వర్ వాడతాం. కాబట్టి మనం డైరెక్ట్గా టామ్క్యాట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా బేస్ ఇమేజ్ లాగా ఫ్రమ్ అని వాడాం కదా ఇందాక, ఉబంటు కాకుండా మీరు బేస్ ఇమేజ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టామ్క్యాట్ అని టైప్ చేయండి, టామ్క్యాట్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ టామ్క్యాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అది బేస్ ఇమేజ్ అనమాట. ఈ టామ్క్యాట్తో పాటు నాకు జావా కూడా కావాలి, ఎందుకంటే టామ్క్యాట్ రిక్వైర్స్ జావా. సో జావా లేకుండా టామ్క్యాట్ రన్ అవ్వదు. కాబట్టి మనకు టామ్క్యాట్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. సో మనం ఇది రాసింది, ఈ అప్లికేషన్ చాలా ఓల్డ్ అప్లికేషన్. సో టామ్క్యాట్ 8 మనకు కావాలి. సో ఒక్క నిమిషం అండి, ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి, ఈ ట్యాగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ కదా, ఓల్డెస్ట్ తీసుకుందాం. ఇది ఓల్డ్ వర్షన్ 7, మనకి 8 కావాలి. 8 సంథింగ్ లైక్ 8 JRE 8 కావాలి. సో మనకు JRE 8 కావాలి. సో మీకు మనము ఇందాక నేర్చుకున్నట్టుగా కమాండ్స్ ఇక్కడ ఫ్రమ్ ఉబంటు అనుకున్నాం, మనకి ఇప్పుడు ఉబంటుతో పని లేదు, మనకు టామ్క్యాట్ డైరెక్ట్ టామ్క్యాట్ కావాలి. టామ్క్యాట్ విల్ కంటైన్ రిక్వైర్డ్ డిపెండెన్సీస్ అనమాట. సో ఇక్కడ ఫ్రమ్ ఉబంటు అనుకున్నాం, ఫ్రమ్ టామ్క్యాట్ JRE అంటాం. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఒక డాకర్ ఫైల్ ఇందులోనే చేశాను. ఒకసారి టార్గెట్ నుంచి బయటకు వచ్చేద్దాం. క్లియర్ ద స్క్రీన్, ls
ఇక్కడ ఆల్రెడీ ఒక డాకర్ ఫైల్ ఉందండి, మన క్లోన్ చేసిన దాంట్లోనే ఉంటుంది. మీరు ఒకసారి చూడండి. ఒకసారి మీ కంటెంట్ చూపిస్తాను. విఐ డాకర్ చూడండి, ఇక్కడ ఏముంది, ఫ్రమ్ టామ్ క్యాట్ ఏ వర్షన్ తీసుకుంటాను, :8.0.20-GRE8. నాకు ఈ ఇమేజ్ కావాలి. ఈ ఇమేజ్ విల్ బి పిక్డ్ ఫ్రమ్ ద డాకర్ హబ్ నుంచి వచ్చేస్తుందండి. తర్వాత మనము మన జావా అప్లికేషన్ మనం టామ్ క్యాట్ యాక్సెస్ చేయాలంటే టామ్ క్యాట్ పోర్ట్ నెంబర్ ఎంత ఉంటుందండి, 8080. ఈ టామ్ క్యాట్ యాక్సెస్ చేయాలంటే 8080. జెంకిన్స్ కూడా పోర్ట్ నెంబర్ 8080, రెండు కూడా 8080 ఉంటాయి మీకు గుర్తుంటే. సో ఈ టామ్ క్యాట్ యాక్సెస్ చేయాలి అంటే మనం 8080ని ఎక్స్పోజ్ చేయాలి. తర్వాత ఏం చేస్తాం చూడండి, కాపీ. ఏం చేస్తున్నాం కాపీ, షాపింగ్ సైట్ వెబ్ యాప్ ఇందాక మనం చూసాం కదా, బిల్డ్ చేసాం కదా మ్యాప్ ఎంతో, అది ఎక్కడుంది, టార్గెట్ ఫోల్డర్లో ఉంది. ఆ ఫైల్ని ఎక్కడ కాపీ చేస్తున్నాం, ఎప్పుడైతే మీరు ఫ్రమ్ అని ఈ టామ్ క్యాట్ని ఎప్పుడైతే మీరు పుల్ చేస్తారో, ఎప్పుడైతే ఈ 3 ఇన్స్ట్రక్షన్స్ రన్ అవుతాయి కదా, రన్ అవుతున్నప్పుడు ఒక కంటైనర్లో రన్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఫస్ట్ టామ్ క్యాట్ ఇన్స్టాల్ అవుతుంది. టామ్ క్యాట్ ఇన్స్టాల్ అవ్వగానే దీంట్లో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది. ఏంటి స్ట్రక్చర్, యూజర్ లోకల్లో టామ్ క్యాట్ ఇన్స్టాల్ అవుతుందండి. అందులో టామ్ క్యాట్లో మీకు గుర్తుంటే ఇంతకుముందు మనం జెంకిన్స్ నేర్చుకుంటూ టామ్ క్యాట్ చేసాం. టామ్ క్యాట్లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఆ వెబ్ యాప్స్ ఫోల్డర్లోకి మనము ఈ వేర్ ఫైల్ని మూవ్ చేయాలి. వెబ్ యాప్స్ మీరు గమనించండి, అపాచీ వెబ్ సర్వర్ వాడినప్పుడు ఏం జరిగింది, /var/www/htmlలోకి మూవ్ చేసాం. అదే టామ్ క్యాట్ అయితే ఏం చేస్తాం, టామ్ క్యాట్లో వెబ్ యాప్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, అందులోకి మూవ్ చేయాలి. అదే ఐఏఎస్ అయితే ఏం చేస్తాం, www రూట్లోకి మూవ్ చేస్తాం మన ఫైల్స్ అన్ని కూడా. అలా ఒక్కొక్క వెబ్ సర్వర్కి ఒక్కొక్క ఫోల్డర్ ఉంటుంది. సో ఇందులో వెబ్ యాప్స్ ఫోల్డర్ ఉంటుంది, ఇందులోకి ఈ ఫైల్ కంటెంట్ ఈ ఫోల్డర్ని మూవ్ చేయాలి, అంతే. రైట్, ఏమైనా డౌట్ ఉందండి ఇందులో, అడగండి. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక్కడ ఎనీ డౌట్స్ ప్లీజ్. లేవని అనుకుంటున్నాను, సైలెంట్గా ఉన్నారు. అర్థం అవ్వట్లేదా, అర్థం కాకపోతే చెప్పండి. ఓకే సార్, అర్థమైంది. నైస్ నైస్ నైస్. రైట్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు తెలుసు డాకర్ ఫైల్లో కంటెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మన టార్గెట్ ఫోల్డర్ కూడా ఉంది. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇది లేకపోతే కష్టం. ఇప్పుడు నేను ఒకవేళ రిమూవ్ -rf టార్గెట్ అన్నా అనుకోండి, ఇది తీసేసాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ls, ఇప్పుడు టార్గెట్ ఫోల్డర్ లేదు. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ బిల్డ్ చేస్తా. ఇప్పుడు డాకర్ ఫైల్ ఉంది కదా, ఈ డాకర్ ఫైల్ ఎందుకు వాడతాం, ఇమేజ్, మన కస్టమ్ ఇమేజ్ బిల్డ్ చేయడానికి వాడతాం. సో కస్టమ్ ఇమేజ్లో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు ఏమేమి ఉంటాయి, క్యాట్ డాకర్. మన కస్టమ్ ఇమేజ్లో మీరు ఈ చెప్పిన ఒక టామ్ క్యాట్స్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది కంటైనర్లో, అదే 8080 ఎప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది. టార్గెట్ ఫోల్డర్లో ఉన్న ఈ వేర్ ఫైల్ కాపీ చేయాలి. ఇక్కడ టార్గెట్ ఫోల్డర్ లేదనుకోండి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది లైన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు. ఎందుకంటే టార్గెట్ ఫోల్డర్ లేదు అని ఒక ఎర్రర్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది, మీరు ఇమేజ్ బిల్డ్ చేసేటప్పుడు. ఇమేజ్ ఎలా బిల్డ్ చేస్తాం, ఇందాక చెప్పినట్టుగా డాకర్ బిల్డ్ -t ఇమేజ్ నేమ్, ఓకే, మై షాపింగ్ సైట్ అని పేరు ఇద్దాం. ఎక్కడ ఉంది ఇన్స్ట్రక్షన్స్, డాకర్ ఫైల్లో ఉంది. మీరు డాట్ ఇచ్చేయండి, డాట్. ఇప్పుడు ఎంటర్ చేయండి, మీకు ఎర్రర్ రావాలి, ఎందుకంటే ఆ ఫైల్ లేదు. ఎర్రర్ కాపీ దగ్గర ఎర్రర్ వచ్చింది, టార్గెట్ అనే ఫోల్డర్ లేదు. ఓకే, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది, ఎర్రర్ ఫెయిల్ టు సాల్వ్, ఫెయిల్ టు కంప్యూట్ కేషకి, సో నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ, ఈ డైరెక్టరీ అనేది లేదు అని చెప్తాం కదా. అందుకని మనము ఒకసారి మళ్ళీ బిల్డ్ చేద్దాం. maven clean package, క్లియర్ స్క్రీన్. ఇప్పుడు మళ్ళీ కమాండ్ రన్ చేద్దాం. తర్వాత ఇది రన్ చేసేసేయండి. రైట్, ఎవ్రీథింగ్ ఇస్ డన్ ప్రాపర్లీ. అంటే ఇప్పుడు ఇమేజ్ ఉందండి మన దగ్గర, కొత్త ఇమేజ్ వచ్చింది. ఒకసారి చూద్దాం, డాకర్ ఇమేజెస్. ఇదేమో మై ఫస్ట్ కస్టమ్ ఇమేజ్, ఇదేమో రెండో ఇమేజ్ అండి, ఇది రెండో ఇమేజ్. 8 seconds ago క్రియేట్.
ఓకే, ఇది మనము క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి అన్నప్పుడు దీన్ని మనం, ఇది వెబ్సైట్ కదా, మరి దీన్ని యాక్సెస్ చేయాలి కదా. మనం యాక్సెస్ చేయాలి అంటే ఎలా యాక్సెస్ చేస్తాం? బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేస్తాం. మరి బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేసేటప్పుడు మీరు పోర్ట్ ఫార్వర్డింగ్ ఇవ్వాలి. పోర్ట్ ఫార్వర్డ్ నిన్నటి ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోండి. ఓకే, నిన్నటి ఎగ్జాంపుల్ గుర్తు తెచ్చుకోండి. మన పోర్ట్ ఫార్వర్డింగ్ ఎందుకు అవసరము, లేదా నేను చేస్తా ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, రన్ ద ఇమేజ్ ఇన్ ఏ కంటైనర్ using పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఎలా చేస్తాం? దీని ఎగ్జాంపుల్ డాకర్ రన్ -p పోర్ట్ మీరు నిన్న ఏం చేసామండి, మనం 3400:80 ఇచ్చాం, రైట్. కానీ అది నేను మనం వాడింది అపాచీ వెబ్ సర్వర్ కాబట్టి 80 ఇచ్చాం. మన ఇవాళ వాడుతుంది ఏంటి? టామ్క్యాట్. కాబట్టి టామ్క్యాట్ పోర్ట్ నెంబర్ 80 కాదు, 8080. ఇటు సైడ్ 3400 ఇచ్చాం నిన్న. మీరు ఈరోజు కూడా ఇదే ఇవ్వచ్చు, నో ఇష్యూస్. లేదు కన్ఫ్యూజన్ లేదు వద్దనుకుంటే మీరు హోస్ట్ పోర్ట్ నెంబర్ కూడా అదే ఇవ్వచ్చు, 8080 ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇది ఏదైనా ఇవ్వచ్చు, మీరు ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇది మాత్రం కంపల్సరీ మన టామ్క్యాట్ 8080 ఉంటే అదే ఇవ్వాలి. బట్ ఇది హోస్ట్ మాత్రం మీరు ఏదైనా ఇవ్వచ్చు. కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి నేను సేమ్ ఇచ్చా. ఓకే, రైట్. ఇంకొకటి, నిన్న మనము Ctrl+P Ctrl+Q యూజ్ చేసాం. యూజ్ చేసి ఎందుకు యూజ్ చేసాం? నిన్న మనం కంటైనర్లోకి వెళ్ళాం, ఆ తర్వాత కంటైనర్ నుంచి బయటికి రావడానికి Ctrl+P Ctrl+Q వాడాం, సో దట్ ఆ కంటైనర్ రన్ అవుతూ ఉండాలి అని, అవునా? సో అదే యాక్టివిటీ మనము -d అని ఇవ్వచ్చు. -d అంటే డిటాచ్ అనమాట. అంటే కంటైనర్ రన్ అవుతూ ఉంటుంది, అది డిటాచ్, మనం డిటాచ్ అయిపోతాం, అది రన్ అవుతూ ఉంటుంది, అది ఎగ్జిట్ అవ్వదు. ఇది ఇంకో వే, -d ఇస్తాం. d అంటే డిటాచ్. ఇమేజ్ పేరేంటి? మనం ఇందాక ఇమేజ్ క్రియేట్ చేసే ఇమేజ్ ఏం క్రియేట్, ఇది కదా ఇమేజ్, ఆ ఇమేజ్ పేరు ఇక్కడ ఇవ్వండి. ఓకే ఓకే, హియర్ -d means detach from the running container. ఓకే, రైట్. ఒకసారి ట్రై చేద్దాం. రైట్, ఒకసారి కంటైనర్ రన్ అవుతుందో చూద్దాం. డాకర్ ps-a చూడండి, మన మై షాపింగ్ సైట్ రన్నింగ్లో ఉందండి. అప్ 5 seconds. ఓకే, రైట్. ఇంకా డాకర్ లాగ్స్ ఒకసారి చూద్దామండి, నాకు అది కమాండ్ గుర్తు రావట్లేదు. రైట్. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ కంటైనర్ రన్ అవుతుందండి, దీన్ని మనం యాక్సెస్ చేద్దాం ఇన్ ఏ మూమెంట్. ఇది మన పోర్ట్ ఫార్వర్డింగ్. అయితే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అప్లికేషన్ కంటైనర్ రన్ అవ్వకపోవచ్చు, రన్ అవుతూ అది ఫెయిల్ అవ్వచ్చు అప్లికేషన్, ఆ ఇమేజ్లో ఏదైనా ఇష్యూ రావచ్చు సంథింగ్. అప్పుడు డెవలపర్స్ ఏమంటారంటే మాకు ఆ కంటైనర్ లాగ్స్ ఇవ్వండి అంటారు. అప్పుడు ఈ కమాండ్ వాడతాం. ఏ కమాండ్? డాకర్ లాగ్స్ అంటాం. లాగ్స్ ఆఫ్ దిస్ రన్నింగ్ కంటైనర్. ఆ కంటైనర్ ఐడి మీరు ఇక్కడ పేస్ట్ చేసినప్పుడు మీకు ఏమొస్తుంది చూడండి, ఆ కంటైనర్లో రన్ అయిన ప్రతి కమాండ్ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది కమాండ్ రన్ చేయగానే ఈ కమాండ్స్ అన్ని కూడా రన్ అయినాయి అనమాట. ఇవన్నీ కూడా 1 by 1 రన్ అయినాయి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వాళ్ళకి పంపించేస్తాం, ఈ లాగ్ అంతా వాళ్ళకి పంపించేస్తాం. వాళ్ళకి ఏదైనా ఇష్యూ కనిపిస్తే, వాళ్ళు డెవలపర్స్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ కూడా, దే విల్ టేక్ కేర్. ఓకే, to get the logs of a running container, docker logs container id or container నేమ్ అయినా వాడచ్చు. నేమ్ ఎక్కడ ఉంటుందండి? లాస్ట్లో ఉంటుంది, ఈ ఎండింగ్లో ఇది నేమ్, సంథింగ్ నేమ్. ఓకే, ఆ నేమ్ అనేది ఇవ్వచ్చు, రైట్. ఎనీవే ఇది ఒకటి సపరేట్ స్టెప్. ఇప్పుడు యాక్సెస్ చేయాలి కదా, యాడ్ పోర్ట్, హోస్ట్ పోర్ట్ అండి, యాడ్ హోస్ట్ పోర్ట్ 8080 ఇన్
సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయాలి, సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయాలి. దెన్ యాక్సెస్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద బ్రౌజర్. ఎలా? పబ్లిక్ ఐపి host port. ఇక్కడ host port 8080 ఇచ్చాను కాబట్టి అదే యాడ్ చేయాలి. ఈ 2 స్టెప్లు చేసేస్తే అయిపోతుంది. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇది మన కంటైనర్. ఈ కంటైనర్లో సెక్యూరిటీ వెళ్ళండి, ఇక్కడ ఓపెన్ చేయండి దీన్ని, యాడ్ ఎడిటింగ్ మోడల్స్, యాడ్ రూల్, కస్టమ్ టీసీపీ ఇలాగే ఉంచండి, కస్టమ్ టీసీపీ. ఇక్కడ 8080 ఇవ్వండి. దెన్ ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేస్తాం కాబట్టి ఎనీవేర్ ఇవ్వండి. సేవ్ రూల్స్, గో టు ఇన్స్టెన్సెస్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈసారి సెలెక్ట్ పబ్లిక్ ఐపీ, ఒకసారి ట్రై చేద్దాం. 8080 అంట. అర్థమవుతుందండి? ఇంతవరకు అర్థమవుతుందా? ఇది మన టామ్కాట్ కంటైనర్. కానీ మన అప్లికేషన్ పేరేంటి? మన అప్లికేషన్ పేరు షాపింగ్ సైట్. ఏంటది? షాపింగ్ సైట్ వెబ్ యాప్. ఈ పేరు మనం ఇక్కడ వాడాలి ఎండింగ్లో. ఓకేనా? ఎండింగ్లో షాపింగ్ సైట్ ఇది ఎంటర్ చేయండి. యాక్సెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు కంటైనర్లో రన్ అవుతున్నాం. అంటే మీరు ఎలా యాక్సెస్ చేయాలి? ఇక్కడ స్లాష్ application name without extension. ఓకే, ఎలా చేస్తాం? ఇన్ దిస్ కేస్ ఈ ఎగ్జాంపుల్ ఒకసారి వాడుకోండి, ఇలా వాడండి. దట్స్ ఆల్. సో దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్, రైట్? దట్స్ ఆల్. ఎనీ డౌట్స్ అండి? ఈ స్టెప్స్లో మీరు అర్థమవుతుందా? ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది కదా? ఏం డౌట్స్ ఏం లేవు కదా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఉంటే నాకు అడగండి, చెప్తాను. రైట్? సరే, మరి రేపు మార్నింగ్ నేను ఈ ఎగ్జాంపుల్ నేను చేయాలి అంటే ఇమేజ్ బిల్డ్ చేయాలి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ అలా చేయకుండా ఈ ఇమేజ్ని నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు సేవ్ దిస్ ఇమేజ్ వేర్ ఇన్ ద డాకర్ హబ్. సో మనం పుష్ చేయాలి. హౌ టు పుష్ డాకర్ images, okay, to Docker Hub. First step, we should have an account. We should have a Docker account అండి. Docker Hub account ఒకటి క్రియేట్ చేయండి. మీరు ఆల్రెడీ చేయకపోతే చేయండి. మీకు చేసేటప్పుడు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ పుష్ చేయాలి. సో పుష్ చేయాలన్నప్పుడు మీరు కమాండ్ ఏం వాడతామంటే డాకర్ లాగిన్ అంటామండి. డాకర్ లాగిన్ అన్నప్పుడు మనము మన డాకర్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రొవైడ్ అవర్ అకౌంట్ డీటెయిల్స్ లైక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒకసారి ట్రై చేద్దాం. ఈ ఇమేజ్ నేను పుష్ చేయాలనుకుంటున్నాను, డాకర్ హబ్లో పుష్ చేయాలనుకుంటున్నాను. డాకర్ హబ్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా డాకర్ హబ్. ఇందులో సైన్ ఇన్ అవుతున్నాను. మీరు సైన్ అప్ చేయాలి. నేను ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ ఇన్ అంటాను, మీరు సైన్ అప్ అవ్వాలి. ఓకే, సైన్ ఇన్. ఇది నా ఈమెయిల్ ఐడి కదా. దీంట్లో ఈ ఫస్ట్ పార్ట్ వచ్చేసి యూజర్ నేమ్ అనమాట, సైన్ ఇన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ 1 month ఎగో ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కొత్తది క్రియేట్ చేద్దాం, కొత్తది పుష్ చేద్దాం. ఇక్కడికి ఇక్కడ పుష్ చేయాలి. పుష్ చేస్తే ఇక్కడ మనకు కనబడాలి, లేటెస్ట్ కనబడాలి. ఓకేనా? రైట్. సో ఏం చేస్తానంటే క్లియర్ ద స్క్రీన్, డాకర్ డాకర్ ఇమేజెస్. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని పుష్ చేయాలండి. ఈ ఇమేజ్ని పుష్ చేయాలి. దిస్ ఇమేజ్, ఇట్ కంటైన్స్ అవర్ అప్లికేషన్ కదా. రైట్? వాట్ ఐ విల్ డూ, డాకర్ లాగిన్ అంటాను ఫస్ట్. చూడండి,
Log in with your Docker ID or email address to push and pull images from Docker Hub. If you don't have Docker ID, head over to http this site and create one. Right? Perfect. ఇప్పుడు నేను ఇక్కడ మీరు ఇక్కడ యూ కెన్ లాగిన్ విత్ యువర్ పాస్వర్డ్ ఆర్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఇవి ఇంకా మీ టోకెన్ యూస్ చేసి టోకెన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా క్రియేట్ చేయాలి, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అదైనా పర్వాలేదు. రైట్, అదైనా ట్రై చేయండి. ఒకసారి అది కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. సో ఒకసారి ట్రై చేద్దాం. ఏంటిది access tokens, create, manage access tokens, send into okay in the security section. Okay, ఇక్కడ my account settings వెళ్ళండి. the password ఇక్కడ security personal access tokens, there is one personal access token access with your account. Okay, generate new token. ఓకే, ఒక టోకెన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. deactivate, edit, descriptions for status. Okay, create new token, edit. Description public. Okay, I will say new token, generate. Use this token as password when you sign in with Docker CLI client. Okay, make sure you copy your personal token now. Your personal token access token is only చూస్తున్నారు కదా, ఇది సేమ్ మన గిటబ్ లాగా అనమాట. గిటబ్ లో కూడా టోకెన్ క్రియేట్ చేసేవాళ్ళం కదా మనం, ఓన్లీ వన్ టైం. ఇది మన టోకెన్, దిస్ అ టోకెన్. అంటే మీరు పాస్వర్డ్ ఇవ్వకుండా మీరు టోకెన్ డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇక్కడ నేను డాకర్ లాగిన్ అన్నాను, మీరు డైరెక్ట్గా డాకర్ లాగిన్ -u అంటే యూజర్ అనమాట. డైరెక్ట్ యూజర్ నేమ్తో మీరు డైరెక్ట్గా ఇక్కడ నేను చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అంటే నేను యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాను, మదన్ డెవాప్స్ 2024. ఇది నా యూజర్ నేమ్, ఎంటర్. నేను పాస్వర్డ్, నాకు పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను పాస్వర్డ్ ఇచ్చేస్తాను. లేదా ఈ టోకెన్ వాడుకోవచ్చు, కాపీ చేసి టోకెన్ ఇచ్చేయచ్చు. నాకు పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. చూద్దాం పాస్వర్డ్ అదేనా లేదా. ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ఒకసారి లాగిన్ అవుదాం. పాస్వర్డ్ కరెక్ట్ అండి, లాగిన్ సక్సీడెడ్. సో మీరు టోకెన్ కూడా వాడచ్చు, ఈ విధంగా కాపీ చేసుకొని సేవ్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ ప్లేస్లో ఈ టోకెన్ ఇచ్చేయండి. ఓకే, ఇలా అయినా చేయొచ్చు. ఓకేనా, బ్యాక్ టు యాక్సెస్ టోకెన్స్. రైట్, దట్ ఈస్ ఫైన్. గో టు అవర్ రిపోజిటరీ నౌ. settings, Docker. సరే, డాకర్ hub.docker.com అలా క్లిక్ చేసినా పర్వాలేదు, సింపుల్గా ఏదో సెర్చ్ చేసి కొట్టేసేయండి. రిపోజిటరీ ప్రజెంట్ ఇక్కడ మన ఇమేజ్ అప్లోడ్ అవ్వలేదు, ఇంకా అప్లోడ్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో మీరు ఇందాక చూసాం కదా, ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయాలి చూసాం మనము. డాకర్ హెల్ప్ చూసినప్పుడు మనకు పుష్ అనేది వచ్చింది. పుష్, ఈ పుష్ కమాండ్ మనం వాడాలి టు అప్లోడ్ అవర్ డాకర్ ఇమేజ్. రైట్, సో మీరు పుష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎలా పుష్ చేయాలంటే, డాకర్ ఫస్ట్ థింగ్ మీకు డాకర్ పుష్ చేయొచ్చు డైరెక్ట్. చూడండి ఎర్రర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ని పుష్ అంటాను. పుష్ అనేసి మన ఇమేజ్ పేరు ఏంటండి, దిస్ అవర్ ఇమేజ్ మై షాపింగ్ సైట్. ఓకే, ఇది నేను పుష్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మీరు ఒకవేళ ఇలా పుష్ ఇమేజ్ అన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, మీరు ఎంటర్ టైప్ చేసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది. చూడండి డినైడ్, రిక్వెస్టెడ్ యాక్సెస్ టు రిసోర్సెస్ డినైడ్. ఎందుకు డినైడ్ అంటే
గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా డాకర్ ఇమేజ్ పుష్ చేసేటప్పుడు ఆ ఇమేజ్కి బిఫోర్ మన అకౌంట్ యూజర్ నేమ్ ఉండాలి. అంటే ఇందాక ఇచ్చిన కమాండ్ ఏంటి, ఇలా రన్ చేశారు కదా మీరు. ఇలా ఇవ్వకూడదు, ఎందుకంటే మన అకౌంట్ ఇక్కడ పుష్ అకౌంట్ యూజర్ అకౌంట్ ఐడి నేమ్, ఓకే, స్లాష్ ఇమేజ్ నేమ్ అలా ఉండాలి. అలా ఇవ్వాలి, అది సింటాక్స్. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే డాకర్ పుష్ మదన్ డెవాప్స్ 2024, మరి ఇమేజ్ పేరు ఏంటి ఇందాక ఇచ్చాం, మై షాపింగ్ సైట్. ఇలా మనం వాడాలి, ఈ విధంగా పుష్ చేయాలి. కానీ మన ఇమేజ్ పేరేమో ఇలా ఉంది. ఏంటది మన పేరేంటి, ఇమేజ్ పేరు డాకర్ ఇమేజెస్. ఈ పేరేమో ఇలా ఉంది. మరి ఈ పేరు నేను రీనేమ్ చేయాలి, మనం రీనేమ్ చేయాలి. ఇలా ఉంటే మనం పుష్ చేయలేం. రీనేమ్ చేయాలంటే మనం ట్యాగ్ వాడాలి. ట్యాగ్ క్రియేట్ ఎ ట్యాగ్ టార్గెట్ ఇమేజ్ దట్ రిఫర్స్ టు సోర్స్ ఇమేజ్. ఒక ట్యాగ్ క్రియేట్ చేయాలి. ట్యాగ్ ద్వారా క్రియేట్ ఎలా చేస్తాం చూడండి. ఓకే, బిఫోర్ pushing the image to Docker Hub, we have to rename our custom image as below. Okay, so దీన్ని ఎలా చేస్తాం, డాకర్ మనం ఇందాక ట్యాగ్ చెప్పండి, ట్యాగ్. సో మీరు కొత్త పేరు ఏమో మీరు యాక్చువల్లీ ఇమేజ్ పేరు ఏంటి, మన కస్టమ్ ఇమేజ్ పేరు కరెంట్ ఆర్ ఎల్స్ ఓల్డ్ ఇమేజ్ నేమ్ స్పేస్ ఇచ్చి న్యూ ఇమేజ్ నేమ్ ఇలా ఇవ్వాలి. చాలా సింపుల్ అండి. సో దీనికి మనం మళ్ళీ ఏం చేయాలి, డాకర్ ట్యాగ్ ఓల్డ్ ఇమేజ్ పేరు ఏంటి, మై షాపింగ్ సైట్. న్యూ ఇమేజ్ పేరు ఏంటి, ఇది ఇవ్వాలండి, ఇది రైట్. ఈ కమాండ్ వాడితే అయిపోతుంది. అయిపోయింది. ఒకసారి డాకర్ ఇమేజ్ చూద్దాం. ఇప్పుడు రెండు, పాతది ఉంటుంది, కొత్తది ఉంటుంది, రెండు ఉంటాయి. చూడండి, ఇది ఆల్రెడీ ఉంది, ఇది కొత్తది, రెండు సేమ్. ఓకే రైట్. ఇప్పుడు డాకర్ పుష్ పనిచేస్తుంది. డాకర్ పుష్ ఓకే, ఎంటర్. ఇదంతా కూడా డాకర్ హబ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి కొత్త ఇమేజ్ మై షాపింగ్ సైట్తో అక్కడికి వచ్చేస్తుంది. చూద్దాం. సో డన్ అయిపోయింది, పుష్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇది 1 month ago ఉంది. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేయండి. రైట్, లాస్ట్ పుష్ లెస్ దెన్ ఏ మినిట్ అగో, మై షాపింగ్ సైట్. మన ఇమేజ్ రెడీగా ఉంది. ఇప్పుడు దిస్ అవర్ ఇమేజ్. అంటే ఫ్యూచర్లో నేను రేపు ఒకవేళ క్లియర్ స్క్రీన్ డాకర్ ఇమేజెస్, ఇక్కడ మనకి 3 ఇమేజ్ ఉన్నాయి. సపోజ్ నేను ఈ ఇమేజ్ ఏమీ లేవనుకోండి, డిలీట్ చేసేద్దాం. ఓకే, డాకర్ ఇమేజెస్ లేదా డాకర్ ప్రూన్, స్పెల్లింగ్ కరెక్టేనా,
docker image -help prune, sorry, remove unused image. Docker prune, it's not docker command, docker image prune అనండి, docker image prune. ఏమంటుంది, this will remove all images. Are you sure you want to continue? Yes. క్లియర్ ద స్క్రీన్. ఒకసారి డాకర్ ఇమేజెస్ చూద్దాం మళ్ళీ. డిలీట్ అవ్వట్లేదా? నో ప్రాబ్లం. డాకర్ ఇమేజ్ లేదా డాకర్ రిమూవ్, ఓకే, రిమూవ్ వాడండి కమాండ్. సో ఫస్ట్ ఇది తీసేద్దాం. ఓకే, సారీ, కంటైనర్ రన్నింగ్లో ఉందండి, రన్నింగ్లో ఉంది. డాకర్ PS-A మనకి అప్లో ఉంది కదా, ఇది అప్లో ఉంది, ఇట్స్ ఓకే. మీరు దీన్ని స్టాప్ చేయొచ్చండి, మీరు డాకర్ ఈ కంటైనర్ స్టాప్ చేయొచ్చు. డాకర్ మీరు దీన్ని కిల్ చేసేయచ్చు, ఈ కంటైనర్ కిల్ చేసేయచ్చు, మీరు ఒకసారి మళ్ళీ చూస్తే అది స్టాప్ అయిపోయింది, చూడండి, అది కిల్ అయిపోయింది. దిస్ వన్ ఎగ్జిటెడ్ 2 seconds ago. సో డాకర్ కిల్. To kill or terminate a running container, you have to use this command. ఓకే, తర్వాత నేను ఇప్పుడు డాకర్ ప్రూన్ సిస్టమ్ ప్రూన్ అందామండి, ఇంకొక కమాండ్ సిస్టమ్ ప్రూన్. ఒక నిమిషం, సిస్టమ్ ప్రూన్. సో ఆల్ ఇన్స్ కంటైనర్స్ నెట్వర్క్స్ చూద్దాం, ఆల్ డాంగింగ్ ఇమేజ్ అన్నీ కూడా డిలీట్ అవ్వాలి ఈసారి, చూద్దాం. అన్ని డిలీట్ అయిపోయినాయి. క్లియర్ ద స్క్రీన్. డాకర్ ఇమేజెస్, I'm not sure why they are not removed. No problem. Docker remove, మళ్ళీ సెట్ చేద్దాం. No such docker image remove. Right, docker image remove చేసాం. రైట్, ఇంకేమున్నాయి మనకి, షాపింగ్ సైట్ కూడా తీసేయాలి, అదిగా తీసేయండి దాకా. చూడండి, నో ఇమేజ్ అన్ని తీసేసాం. సో దిస్ అ కమాండ్ వీ హ్యావ్ టు యూస్ టు డిలీట్ ఏ ఇమేజ్. రైట్, ఇంకొకటి డాకర్ PS-A, చూడండి అన్ని కంటెంట్స్ క్లీన్ అయిపోయినాయి. ఓకే, టు డిలీట్ ఆల్ ద కంటైనర్స్ which are not running, then docker system prune కమాండ్ రన్ చేయండి. రైట్, ఈ కమాండ్ రన్ చేయండి, ఇవన్నీ టెస్ట్ చేయండి మీరు ఒకసారి. రైట్, ఇప్పుడు మన దగ్గర ఇమేజ్ లేదండి, ఇప్పుడు మీరు ఇమేజ్ లేదు కాబట్టి, కంటైనర్ కూడా లేదు కాబట్టి, ఒకవేళ నేను ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే మీకు ఇది రాదు, మీకు ఇది జస్ట్ ఎండ్ అయిపోయింది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్విక్గా నేను ఆల్రెడీ డాకర్ పుష్ చేశాను కాబట్టి ఈ ఇమేజ్ నాకు కావాలి, నాకు ఈ ఇమేజ్ ఆల్రెడీ నేను పుష్ చేశాను కాబట్టి ఐ వాంట్ దిస్ వన్. సో కమాండ్ ఏంటి, ఇది క్లిక్ చేయండి ఒకసారి, ట్యాగ్లోకి వెళ్ళండి, ట్యాగ్, ఇది కమాండ్ డాకర్ పుల్, ఇది మన ఇమేజ్ కాపీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, డాకర్ పుల్ కమాండ్, ఇది లేటెస్ట్ అనేది ఎండింగ్లో ఉంది, ఇది కోలన్ లేటెస్ట్ అని ఉంది, అవసరం కూడా లేదు, తీసేసినా పర్వాలేదు, కోలన్ లేటెస్ట్ తీసేసినా పర్వాలేదు. మీరు ఇప్పుడు రన్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్. సో ఇట్ యాక్చువల్గా డాకర్ ఏం చేస్తుందంటే ఇమేజ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో లిఫ్ట్ అయ్యారా, నో ప్రాబ్లం. నేను పుల్ చేస్తాను, ఒకసారి డాకర్ ఇమేజ్ చూద్దాం, డాకర్ ఇమేజెస్ చూద్దాం. చూడండి మన ఇమేజ్ మళ్ళీ వచ్చేసింది, రైట్, మళ్ళీ వచ్చేసింది. సో ఇమేజ్ని మనం మళ్ళీ రన్ చేయాలనుకున్నప్పుడు మనకి ఎలా రన్ చేసాం ఇంతకుముందు కమాండ్, ఈ విధంగా ఇక్కడ ఉంది డాకర్ రన్, ఈ కమాండ్ మనం రన్ చేసాం, అవునా.
సేమ్ ఆ కమాండ్ మీరు మళ్ళీ ఇక్కడ రన్ చేస్తారు. కాకపోతే docker run -p ఓకే పోర్ట్ నెంబర్ 8080:8080. కాకపోతే ఇమేజ్ పేరు ఏంటండి మదన్ డెవాప్స్ 2024 ఇది ఇమేజ్ అదే ఇవ్వాలి సేమ్ టు సేమ్. ఓకే రన్ చేయండి. నేను డిటాచ్ చేయలేదు కదా మర్చిపోయాను. -d నేను క్లిక్ చేయలేదు. ఓకే -d కూడా మర్చిపోయాను. docker ps -a ఎగ్జిట్ అయిపోయింది. ఎస్ ఎగ్జిట్ అవ్వాల్సిందే అది, ఎందుకంటే మనం డిటాచ్ అవ్వాలి. ఇక్కడ -d ఇవ్వండి. -d రైట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆ కమాండ్ చూడండి. అప్ 1 సెకండ్ అగో రైట్. ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఒకసారి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చూడండి రెడీ, అప్లికేషన్ ఇస్ రెడీ అండి. అంటే మనం ఒక్కసారి డాకర్ హబ్లోకి పుష్ చేసామంటే మనం ఎప్పుడైనా సరే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఒకసారి రికార్డింగ్ వినండి. విన్నాక మీకు డౌట్స్ ఉంటే నాకు రేపు అడగండి. అండ్ మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను. మనకి ఇక్కడ మన రిపాజిటరీస్లో పైథాన్ ఫ్లాస్క్ యాప్ ఉందండి. ఒకసారి ఇది యూజ్ చేసి దీన్ని కూడా డిప్లాయ్ చేయండి. దీంట్లో మీరు చేయాల్సింది ఏం లేదు. దీంట్లో ఆల్రెడీ ఒక డాకర్ ఫైల్ ఉంటుంది. దీన్ని రన్ చేసి దీంట్లో ఉన్న పోర్ట్ నెంబర్ 3000 ఉంటుంది, ఈ పోర్ట్ 5000 ఉంటుంది. ఈ పోర్ట్ నెంబర్ని సెక్యూరిటీ గ్రూప్లో యాడ్ చేయండి. అప్పుడు పైథాన్ కూడా రన్ అవుతూ ఉంటుంది. ఇది రేపు చూసి నాకు చెప్పండి. ఓకే తర్వాత అలాగే మనకు ఒక రియాక్ట్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం అండి, ఐ హావ్ టు టేక్ కాల్, 1 moment. సో మీకు పైథాన్ అలాగే మీరు ఒకసారి రిపాజిటరీస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రియాక్ట్ కూడా ఉంటుంది. ఈ రియాక్ట్ జిఎస్ యాప్ ఇది కూడా ఒకసారి వెళ్ళండి. మీరు జస్ట్ డాకర్ ఫైల్ ఆల్రెడీ ఉంది. మీరు ఈసారి పోర్ట్ నెంబర్ 3000 యాడ్ చేయాలి. సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి పోర్ట్ నెంబర్ 3000 యాడ్ చేయాలి. ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే రేపు చూద్దాం. ఓకే ఆల్రెడీ టూ మచ్ లేట్ అయిపోయింది. ఐఎమ్ సారీ ఫర్ దాట్. విల్ కనెక్ట్ టుమారో అండి. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. జై, మీకు డౌట్స్ ఉన్నాయా? మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేను వెయిట్ చేస్తాను. లేదు అంటే రేపు కనెక్ట్ అవుదాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.